ఖచ్చితంగా గెలిచి తీరుతారు. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినాడు. ఆయనకు రాజకీయంగా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన పట్టువదలని విక్రమార్కుడు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచడం, తర్వాత కొన్ని పరిస్థితుల వలన తెలుగుదేశం పార్టీలోకి చేరడం, అక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఆయన సామర్థ్యం గుర్తించే పార్టీలో ఎంతో మంది కురవృద్ధులు ఎన్నో ఏళ్ల నుండి సేవ చేసిన వాళ్ళకు కూడా మంత్రి పదవులు రావు మాకు తెలిసినంతట్లో. అయితే ఆదినారాయణ రెడ్డి గారి యొక్క సామర్థ్యాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి కూడా ఇచ్చి దాదాపుగా 4-5 శాఖలకు మంత్రిని చేసినాడు. కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు చాలా ముందు చూపున్న నాయకుడు. ఆదినారాయణ రెడ్డి గారు అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ నుంచి తర్వాత వచ్చిన పరిస్థితుల్లో ఆయన మళ్ళా బీజేపీలోకి పోవడం జరిగింది. బీజేపీలోకి పోయిన తర్వాత అక్కడ కూడా ఆయన సామర్థ్యం గుర్తించి అతని తెలివితేటలు, అతని అనుభవము, అతని ముందు చూపు, నాయకత్వ లక్షణాలను బీజేపీ వారు కూడా గమనించి ఆయనను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించినారు. కాబట్టి ఆయన బ్రహ్మాండమైన అనుభవం ఉన్న వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం కమలం గుర్తుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చామో ఆయనకు కూడా అంతకన్నా రెట్టింపు ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ గెలిపించుకుంటే మన నియోజకవర్గం బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. ఒక నేషనల్ హైవే రోడ్లు రావాలన్నా, ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగాలన్నా, పెద్ద పెద్ద పనులు ఏవి జరగాలన్నా కేంద్ర సహకారం అవసరం. కాబట్టి కేంద్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కూటమిలో భాగంగా ఉంది. కాబట్టి ఈ కడప జిల్లాలో భూపేశ్ రెడ్డి గారు కూడా ఎంపీగా గెలిచి మరో డిఎన్ రెడ్డిగా నిరూపించబోతున్నాడు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఏ వ్యక్తి అయినా గెలుస్తాడు అనే మాట ఎప్పుడు రాలే 30-35 ఏళ్ల చరిత్రలో. ఇప్పుడు భూపేశ్ రెడ్డి గారి యొక్క మంచితనము, అతను పట్టుదలగా ప్రజల దగ్గర ఉండి పనిచేసే సామర్థ్యము అన్ని గుర్తించి ప్రజలందరూ ఏ నోట చూసినా భూపేశ్ రెడ్డి మంచివాడు, భూపేశ్ రెడ్డి గెలుస్తాడు అనే మాట ఉంది. కాబట్టి భూపేశ్ రెడ్డి గారు కూడా ఎంపీకి ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. ఎందుకంటే ఆ కుటుంబంలోనే రాజశేఖర రెడ్డి కుటుంబంలోనే చీలిక రావడము, ప్రత్యర్థి పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి అవినాష్ రెడ్డి గారి మీద హత్య ఆరోపణలు రావడము, ప్రభుత్వ వ్యతిరేకత రావడము, ధరలు విపరీతంగా పెరిగి చంద్రబాబు నాయుడు పెట్టిన 6 పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. పింఛన్ కూడా పెంచుతానని చెప్పినాడు. రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పినాడు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ప్రతి పిల్లవానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు. ప్రతి ఆడబిడ్డకు స్త్రీనిధి కింద నెలకు 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం పెట్టాడు. ఇటువంటివన్నీ లాభించి భూపేశ్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీతో ఎంపీ స్థానాన్ని గెలవబోతున్నాడని మేము అనుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ వీరిద్దరి కాంబినేషన్లో ఆదినారాయణ రెడ్డి గారికి అనుభవం ఉంది, కేంద్రంలో పెద్ద పెద్ద నాయకులతో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఆయన పరిచయాలకు తోడు మనం ఇక్కడ ఎంపీ స్థానాన్ని భూపేశ్ రెడ్డి గారికి గెలిపించుకుంటే ఈయన కేంద్రంలోకి పోతాడు. అక్కడ ఆయన పరిచయాలతో ఈయన ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా నిధులు తీసుకొచ్చి ఈ జమ్మలమడుగు నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్క కార్యకర్తలు, జమ్మలమడుగు నియోజకవర్గము, కడప జిల్లా వాసులు అందరూ గుర్తించి వాళ్ళిద్దరికీ ఓట్లు వేయించి గెలిపించాలని మా తెలుగు రైతు కమిటీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరినీ అభ్యర్థిస్తూ నమస్కరించుకున్నాం.